హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ఈ బూతు కొడుకులు కొంతమంది ఉంటారు. వీడికి మతతత్వం తప్పించి దేశ భవిష్యత్తు వీడికి అనవసరం. ఎంత దరిద్రంగా ఉంటాయంటే ఈ నాలుగల ఆలోచనలు. కన్న తల్లిని కూడా పొరపాటున వేరే వాళ్ళతో స్నేహం చేస్తే తప్పు కట్టి కాళ్ళకి గొలుసులు కట్టి మరీ ఇంట్లో కూర్చోబెట్టే రకాలు ఉంటారు. నిజం, నమ్మండి, వాస్తవం ఇది. వేరే వాళ్ళతో స్నేహం చేయొద్దు, వేరే వాళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళతో నీకేంటి వెళ్తానికి. అది ఏ రిలీజన్ అయినా కూడా. కాకపోతే మన బీజేపీ నాయకులకి బాగా బలిసిందబ్బా. అందరికీ కాదు, ఇప్పుడు నేను చెప్పబోయే ఇద్దరికి మాత్రం బాగా బలిసింది. మతతత్వవాదం నెత్తికెక్కి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. సిగ్గు శరం లేని నాయాలన్నమాట వీళ్ళ గురించి ఎంత మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఇటువంటి ఎదవల గురించి ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఎదవలని నిజంగా నడి రోడ్డులో అందరూ చూస్తుండగా ఉరివేసినా తప్పులేదన్నమాట. అందుట్లో మీ అందరికి తెలుసు, మధ్యప్రదేశ్ మంత్రి ఒక అతను, పేరు అజయ్ షా. వీడు కర్నల్ సోఫియా ఖురేషి, ఎవరైతే ఇండియాకి పాకిస్తాన్ కి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి జరిగినటువంటి ఒక దాడిలో దేశం మొత్తం తలెత్తుకునేలాగా పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించినటువంటి వీర నారి. ఆవిడ గురించి చెప్పాలంటే తాతల దగ్గర నుంచి తండ్రులు కాని తిను కాని ఆర్మీ సేవలోనే ఉన్నారు స్వతంత్రం వచ్చినప్పటి దగ్గర నుంచి. అర్థమైందా మీకు? అటువంటి ఒక ముస్లిం మహిళ కల్నల్ సోఫియా ఖురేషి. ఎంత గర్వంగా ఉండాలి. ముస్లిం మహిళ దేశం కోసం ప్రాణాలు పెట్టి యుద్ధంలో సయ్యంటూ తన రికార్డ్స్ ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒక్కటి కూడా ఈ బట్టే బాజిగాళ్ళు కనీసం టచ్ కూడా చేసి ఉంటారు. అసలు ఇలా బతుకులకి తింటాం పడుకోవడం తప్పించి ఈ బీజేపీ ఈ నాయకులకి ఏ పని ఉంది? నోటికొచ్చినట్టు ఒళ్ళు బలిసి మాట్లాడుతుంది తప్పించి. విజయ్ షా అనేవాడు సోఫియా ఖురేషి గారిని తీవ్రవాదుల చెల్లిగా అభివర్ణించి ఆ తీవ్రవాదుల చెల్లితోనే తీవ్రవాదుల్ని చంపించాడు మోడీ. చూసారా మన మోడీ ఎంత గొప్ప అన్నాడు. అంటే మన దేశంలో ఆర్మీకి సేవలు అందిస్తున్న కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక ముస్లిం మహిళని తీవ్రవాదుల చెల్లిగా తీవ్రవాదులుగా పోల్చాడంటే వీళ్ళ అమ్మ వీళ్ళని ఒక్కళ్ళకే కనిందా అని నాకు చాలా రోజుల నుంచి డౌట్ వస్తుంది. కానీ ఉండదు నాకు. ఏమంటారు? అది నా డౌట్. మీరు కూడా కింద కామెంట్ రూపంలో తెలియచేయాలి. దీనిపైన హైకోర్టు సుమోటోగా కేసే బుక్ చేసింది. అరే దరిద్రుడా, ముష్టినాయాలా, సిగ్గులేని ఎదవా, నువ్వు మనిషి పుట్టుక పుట్టావా, గుడ్డు పుట్టుక పుట్టావా, కడుపుకు అన్నం తింటున్నావా, లేకపోతే పొద్దున్నే లేసి బాత్రూంలోకి వెళ్ళి ఏమన్నా వస్తే అది తింటున్నావా అని కోర్టు సుమోటోగా కేసు బుక్ చేసింది. అయితే మనోడు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టుకి వెళ్ళి సవాల్ చేస్తే చీఫ్ జస్టిస్ గవాయ్ గారు చెప్పిన మాట ఒకటే, ముందు సోఫియా ఖురేషి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి రారా అన్నాడు. సిగ్గు లేకుండా మీడియా ముందుకు వచ్చి క్షమాపణ చెప్పాడు ఈ విజయ్ షా అనేవాడు. వీడు ఇలాగే ఉండగానే ఇంకొక పరమా దిక్కుమాలని దరిద్రుడు వచ్చాడు. మళ్ళీ వాడు సేమ్ మధ్యప్రదేశ్ సంబంధించిన వ్యక్తి, డిప్యూటీ సీఎం అంట. ఈ డిప్యూటీ సీఎంలందరికీ బుర్రలు పనిచేయవా? చెత్త ఎదవలను తీసుకుని డిప్యూటీ సీఎం చేస్తారా? పనికి మళ్ళీ నాయలుగాలంతా డిప్యూటీ సీఎంలు అవుతారో నాకు అర్థం కావట్లేదు. ఇట్లాంటి ఎదవ, ఇడి పేరు జగదీష్ అంట, డిప్యూటీ సీఎం అంట మధ్యప్రదేశ్. వీడేమంటాడు? మోడీ అంట పాకిస్తాన్కి ఆపరేషన్ సింధూర్ పేరుతో దారుణంగా బుద్ధి చెప్పాడు, పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించాడు, పాకిస్తాన్ని భయపెట్టాడు. కాబట్టి దేశంలో ఉన్న ప్రజలంతా మోడీ కాళ్ళు మొక్కాలి, అందుట్లో ఆర్మీ వాళ్ళు కూడా వెళ్ళి కాళ్ళు మొక్కాలి అని కామెంట్ చేశాడు. ఒరే అనవసరంగా కన్నారా నిన్ను, మీ నాన్న కండోమ్ వాడు ఉండాల్సింది అంటూ కింద కామెంట్స్ వస్తాయి. ఇట్లాంటి జగదీష్ డీసీఎం మధ్యప్రదేశ్ బీజేపీ డీసీఎం, బీజేపీ పార్టీ వాళ్ళు వీళ్ళంతా, వీళ్ళకి కడుపు నిండా కుట్రలే ఉంటాయి. మనుషులతో కలిసి బ్రతకడం రాదు. అది మ్యూట్ చేసా, ఫిల్ చేసుకోండి. పళ్ళు ఎక్కువ, అధికారంలో ఉన్నాము అనేసి ఇంకా ఎక్కువ. ఈ నా ఎలగాళ్ళు మాట్లాడిన మాటలు నిజంగా ఎవడైనా వేరేవాడు మాట్లాడుంటే ఏ రేంజ్ లో రెచ్చిపోతారు నా కొడుకులు. నేను కేవలం పహల్గామ్ లో జరిగిన దారుణ మారణ కాండని చూసి చెల్లించిపోయి వాళ్ళని బోర్డర్ నుంచి వదిలిన వాళ్ళని తిడితే ఒక్కొక్కరికి పొడుచుకొచ్చింది. ఆ క్షణంలో అక్కడ తీవ్రవాదుల్ని లోపలికి ఎంటర్ చేసిన వాళ్ళని తిట్టొద్దా?
తిట్టాలా వద్దా? తిట్టాలి కదా! అది చేస్తే తట్టుకోలేకపోయారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆర్మీ వీళ్ళంట మోడీ కాళ్ళు మొక్కాలంట. మోడీ ఏమన్నా గన్ను తీసుకొని వెళ్లి బోర్డర్‌లో ఫైట్ చేసాడా? మోడీ ఏమన్నా జెట్ ప్లేన్ నడుపుకుంటూ వెళ్లి బాంబులేసొచ్చాడా? మోడీ ఏమన్నా షిప్పులు నడుపుకుంటూ వెళ్లి కరాచీ పోర్ట్‌ని పేల్చేసాడా? అన్ని సొల్లు న్యూస్, సొట్ట కబుర్లు చెప్పుకుంటా దేశాన్ని మోసం చేసి చివరికి దిక్కుమాలిన బ్రతుకు బతికి ఎవడో ట్రంప్ గాడు చెప్తే బెదిరిస్తే భయపడిపోయి పాకిస్తాన్ పైన సీజ్ ఫైర్ చేసినా కూడా పాకిస్తాన్ మనపై మిసైల్స్ వేస్తూ ఉన్నా మూసుకొని చూసుకుంటూ న్యూస్ బయటకు రాకుండా తలుపులు వేసుకుని చెవులు మూసుకొని కూర్చున్న వాళ్ళ గురించి మనం ఎందుకు పోయి ఆలోచించేది? మోడీ మొన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్ లో పహల్గామ్ అటాక్ లో చనిపోయిన వారికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ చేశామన్నాడు. మరి పూంచ్లో మన ఎల్ఓసి ఆనుకున్న పూంచ్లో పాకిస్తాన్ వాళ్ళు దాడి చేసి కుటుంబాలని చంపేశారు. అందుట్లో 5 చిన్నారులు, 3 మహిళలు కూడా చచ్చిపోయారు. మొత్తం 30 మంది పైన చనిపోయారు. మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు? దేశ ప్రధాని చెప్పవలసిన న్యూస్ ని ఎవడో డొనాల్డ్ ట్రంప్ గారు చెప్తే వీళ్ళు మూసుకొని ఎందుకు కూర్చున్నారు? అనేకమైన వేదికలపైన ట్రంప్ యుద్ధాన్ని ఆపింది నేనే, వాళ్ళిద్దరిని భయపెట్టాను అని చెప్తుంటే సిగ్గుతో చచ్చిపోవాలనిపించలేదా ప్రధానమంత్రి గారికి? మీరు గనక యుద్ధాన్ని ఆపకపోతే మీ ఇద్దరితో ట్రేడ్ నేను చెయ్యను అని బెదిరించారని చెప్పినప్పుడు కూడా సిగ్గు కలగలేదా? అయినా కూడా అందరూ వెళ్ళి మోడీ గారి కాళ్ళు మొక్కాలంట. మోడీ ఏమన్నా యుద్ధ వీరుడా? మోడీ ఏమన్నా సోల్జరా? మోడీ ఏమన్నా ఇదా? కాళ్ళు మొక్కాల్సింది సోఫియా ఖురేషికి, అదేవిధంగా వింగ్ కమాండర్ వమికా సింగ్ కి. వాళ్ళు చేసింది. ఇంకా చెప్పాలంటే విదేశాంగ మిలిటరీ శాఖ ఆయనకి. అంతేగాని ట్రంప్ బెదిరిస్తే పారిపోయి పక్కన దక్కొని మాట్లాడకుండా ముసుగేసుకుని 3 రోజుల తర్వాత బయటకు వచ్చి మూకుమ్మడిగా 30 నిమిషాలు కూడా మాట్లాడలేక పారిపోయినటువంటి మోడీ గారి గురించి అయితే ఎవడో కూడా కాళ్ళు మొక్కే స్థితికి వెళ్ళాలి. నీకు కావాలంటే నువ్వు కాళ్ళు మొక్కో, లేదంటే ఏమన్నా తాగాలంటే తాక్కో, తినాలంటే తినుకో. అర్థమైందా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే దేశం మొత్తం చెప్పు తీసుకొని పడుతుందిరా పెచ్చ నాకు కొడక. డీసీఎం జగదీష్ గారికి, అదేవిధంగా విజయ్ షా గారికి ఇదే మా వార్నింగ్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ విషయం పైన ప్రియాంక గాంధీ గారు కూడా స్పందించారు. ఇటువంటి వాళ్ళని ఉరికమ్మం ఎక్కించినా తప్పలేదబ్బా. అవును కదా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.